శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, స్వపక్షంలోనే విపక్షం. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. ఆ నాయకుడు ఎవరు? వారే రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కంటే ఒక జర్నలిస్ట్ లెక్క పనిచేస్తున్నాడు. అది కూడా ఒక సోషల్ మీడియా జర్నలిస్ట్ లాగా పనిచేస్తున్నాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే వారు ఇందాక ట్వీట్ చేస్తూ సోషల్ మీడియా జర్నలిస్ట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్లో అండ్ ఈ పేపర్స్ నడిపించే వారికి కంప్లీట్గా మద్దతు తెలుపుతున్న వారు ఈ సమాజంలో చాలా అవసరం అని చెప్పేసి వారు ఒక పర్సనల్ ఒపీనియన్ అండ్ రేవంత్ రెడ్డి గారికి చురుకులు పెడుతూ కొన్ని మాట్లాడడం జరిగింది. ఆ ట్వీట్ ఏందో ఇప్పుడు మన లెఫ్ట్లో ప్లే అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. చూశారు కదా. వారొచ్చేసరికి ఏమంటున్నారంటే గ్రౌండ్ లెవెల్లో రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజిటల్ మీడియా నుంచే వస్తున్నారని చెప్పేసి వారు వ్యక్తిగతంగా వారు ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని వాళ్ళు లోన్స్ తీసుకొని వారికి ఒక స్టూడియో బిల్డప్ చేసుకొని వారు వచ్చేసరికి ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారే తప్ప వచ్చేసరికి గవర్నమెంట్కి రిటర్న్గా ట్యాక్స్ కడుతున్నారే తప్ప వారు ఇంకా వచ్చేసరికి ఏం వర్స్ట్ థింగ్ ఏం చేయట్లేదు. వారు ఒక ప్రజా గొంతుకగా వారు మాట్లాడుతున్నారని చెప్పేసి వారు మాట్లాడారు. అండ్ వాళ్ళు ఇండైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా ఏంటంటే 4.5 కోట్ల ప్రజల గొంతుకై మాట్లాడుతున్నారు ఈ డిజిటల్ మీడియా అని చెప్పేసి తెలంగాణలో ఎవరైతే చేస్తున్నారు యూట్యూబర్స్ గురించి అండ్ ఈవెన్ మనల్ని కూడా వాళ్ళు మనలాంటి యూట్యూబర్స్ని వాళ్ళు కోట్ చేయడం జరిగింది. నిజంగా రాజగోపాల్ రెడ్డి గారు ఒక సోషల్ మీడియా జర్నలిస్ట్గా ఇదైతే చెప్పడం, నేనైతే ఎమ్మెల్యేగా వారు ఇలా చెప్పిండనేసి నేను అనుకోను. ఎందుకంటే వారు యూజ్ చేసిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియా కాబట్టి వారు ఒక సోషల్ మీడియా జర్నలిస్ట్గా వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని వారు యూజ్ చేశారు. ప్రజాప్రతినిధి కాకుండా ఒక సోషల్ మీడియా జర్నలిస్ట్గా తను కూడా దీని మీద రియాక్ట్ అయ్యి ఒక బూస్టప్ చేశారు డిజిటల్ మీడియా జర్నలిస్ట్కి. వారు వచ్చేసరికి ఒక సపోర్ట్ ఇవ్వడం ఏదైతే ఉందో అందరికీ ఇది ఒక బూస్టప్ని ఇచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ రేవంత్ రెడ్డి గారికి చురుకలు కూడా బాగానే పెట్టారు. నిజంగా ఈ పొలిటికల్లో స్వపక్షంలో ఏదైతే విపక్షం ఏదైతే ఉందో ఇది 100%గా ఇది రేవంత్ రెడ్డి గారి వరకు వారి మైండ్ చేంజ్ అవ్వాలని చెప్పేసి ఈ డిజిటల్ మీడియా మీద సీతకన్ను వేయొద్దని చెప్పేసి కోరుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.